విజయవాడ ఐపీఎస్ అధికారుల తీరుపై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ముగ్గురు ఐపీఎస్ అధికారులు ముంబై నటిని చిత్రహింసలు పెట్టారని అన్నారు. విశాల్ గున్ని స్టేట్మెంట్ను బట్టి సీఎంఓ కేంద్రంగా కుట్ర జరిగిందన్నారు. జగన్ ఆదేశాలను పీఎస్ఆర్ ఆంజనేయులు అమలు చేశారన్నారు. అతని ద్వారానే రాణా, విశాల్ గున్ని దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు. గతంలో కూడా పీఎస్ఆర్ ఆంజనేయులు అనేక మందిని ఇబ్బందులు పెట్టాడని ఆరోపించారు. బుద్దా గున్ని రిపోర్ట్ ఆధారంగా ఆంజనేయులను అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీకి తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఆమెని విజయవాడలో ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఎందుకు ఇబ్బంది పెట్టారు, ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళ పాత్రలు ఎవరారనేది ఇవాళ భారతదేశం మొత్తం తెలిసింది. ఎందుకంటే అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు కాబట్టి, ఒక బొంబాయికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి భారతదేశం మొత్తం కూడా ఇదే చర్చించుకుంటున్నారు. ముగ్గురు సస్పెండ్ చేశారు. టిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా డాడా, విశాల్ గున్ని. నిన్న విశాల్ గున్నిని విచారిస్తే కొన్ని వాస్తవాలు చెప్పాడు. ఆ వాస్తవాలు ఏంటంటే, ఇది సీఎంఓ నుంచి వచ్చింది, మా పై ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్తే చేయాలి కదా అని ఆయన నిజం చెప్పాడు. సీఎంఓ అంటే ఎవరు అంటే, ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఖచ్చితంగా కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ తోనే జగన్మోహన్ రెడ్డిని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు పిలిచి ఈ కేసు గురించి ప్రత్యేకంగా చెప్పి, పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక సాడిస్ట్ సైకో. మనం చూసాం. బ్రహ్మారెడ్డి అని ఇవాళ మాచర్ల ఎమ్మెల్యే పాపం